తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. ముఖ్యంగా జూలై నెలలో 12 రాసుల వారికి ఎలా ఉండబోతుంది, 12 రాసుల వారికి ఎవరు లబ్ధి పొందుతారు, ఎవరు ఆటంకాలకు గురవుతారు అనేది ఆ గురువుగారి మాటల్లో తెలుసుకుందాం. ముఖ్యంగా ద్వాదశ రాసుల ఫలితాలు మనం తెలుసుకున్నప్పటికీ కూడా మిగతా ఫలితాలన్నీ కూడా గోచారం ప్రకారం ఆధారపడి ఉంటాయని మనకు గురువుగారు అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. వ్యక్తిగత జాతకం చూసుకుంటే ఇంకా మెరుగైన ఫలితాలు కూడా పొందవచ్చు. ముఖ్యంగా ఈ 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం ముఖేష్ అంబానీ గారు. తులారాశి వారికి జూలై నెలలో ఎలా ఉండబోతుందంటారు? తులారాశి వారికి జూలై నెలలో కోర్టులకి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వీళ్ళ తల్లిదండ్రుల వల్ల, వీళ్ళందరూ కూడా వాళ్ళు చేసిన తప్పుల వల్ల వీళ్ళు కోర్టుల సమస్యల్లో ఇరుక్కున్నారు. వీళ్ళు విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు చదువులు అనేటటువంటివి గురుడు కర్కాటక రాశిలోకి వచ్చాడు. విద్యల్లో ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది కనబడుతుంది. కాలేజీల్లో సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క రవి మరి కేంద్రంలోకి వచ్చినటువంటి కారణంగా ప్రభుత్వాల నుంచి లాభాలు వస్తాయి. విద్యార్థులందరికీ స్కాలర్షిప్లు వస్తాయి. ఉద్యోగస్తులందరికీ కూడా మరి ట్రాన్స్ఫర్లు రావడము, ప్రమోషన్స్ రావడం అనేటటువంటివి జరుగుతాయి. ధనాధిపతి అయినటువంటి కుజుడు మరి ఆగస్టు 2వ తేదీ వరకు కూడా మిథున రాశిలో ఉన్నాడు. దీనివల్ల అనేకమైనటువంటి మార్పులు వస్తాయి. ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. తర్వాత ఈ యొక్క తులారాశి వారందరూ కూడా ఉద్రేకంగా ఉండడము, ఇతరులతో అనవసరంగా ఫ్రెండ్షిప్లు చేసి తలపోట్లు తెచ్చుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. తర్వాత ఎవరికైతే బుర్ర తక్కువగా ఉంటుందో అటువంటి వాళ్ళతో వీళ్ళు ఫ్రెండ్షిప్లు చేసి తన్నులు తినడానికి అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు ఒక ముక్కు మీద ఒక దోమ కుడుతుంది అనుకోండి, ఎలాగంటే పర్వాలేదు, ఫూలిష్ ఫ్రెండ్స్ పక్కనే ఉంటూ ఈ దోమను పోవడానికి ఇలా పెద్ద రాడ్తో ఇలా కర్రతో కొడతారనమాట. దోమ ఎగిరిపోతుంది, వీళ్ళ ముక్కు పచ్చలైపోతుంది. అలా వీళ్ళ పనులన్నీ కూడా అవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే తులారాశి వారికి అందరికీ కూడా ఈ యొక్క వెనీరియల్ డిజీజెస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ ఆర్గన్స్ అన్నీ కూడా కాస్త డిస్ఫంక్షనింగ్, అంటే ముఖ్యంగా ఈ యొక్క శుక్రుడు మనకి జూలై 4 నుంచి మనకి సింహరాశిలో ఉన్నాడు. కాబట్టి మగవాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేటటువంటి వ్యాధి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఓవర్ సెక్స్ ఎక్కువగా చేయడం వల్ల ఆ సెక్స్ మీద ఈ యొక్క ఇంట్రెస్ట్ అనేటటువంటిది వీళ్ళు తొలగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఎంతసేపు కూడా మర్మాంగాలకు సంబంధించినటువంటి వాడు అనమాట శుక్రుడు. అతను కేతువుతో కలవడం వల్ల సెక్స్ సంబంధమై వ్యవహారాలు కొన్ని సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మగవాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి. మరి ఇలాంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మరి స్త్రీలతో అనేకమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. స్త్రీల వల్ల లాభాలు కూడా కలగడానికి అవకాశాలు ఉన్నాయి. లాభము అంటే ఇప్పుడు భార్య ఉంది, సుఖం ఇస్తోంది, మరి సుఖం ఇచ్చి పిచ్చి వేషాలు వేస్తే భర్త మీద పోలీస్ కంప్లైంట్లు ఇవ్వదా? సుఖము ప్లస్ కష్టం కూడా ఇస్తుంది. ఆ విధంగా కొన్ని పోలీస్ స్టేషన్లకు వెళ్ళేటటువంటి అవకాశాలు మగవాళ్ళకి తులారాశిలో కనబడుతున్నాయి. సో తులారాశిలో ఉండే మగవారికి కొంచెం కేసులు అయ్యే అవకాశం ఉంది, గ్యారంటీగా అయిపోతాయి. అందులో డౌటే లేదనమాట. అందువల్ల చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని భార్యల దగ్గర ఉండాలి. సో వీరికి పరిహారాలు ఏం చేసుకుంటే బాగుంటుంది? మనము ఈ మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతోంది కాబట్టి నల్లని వస్త్రాలను శనివారం నాడు ధరించడము, అలాగే చక్కగా శనీశ్వర మంత్రాన్ని జపించడము, శనీశ్వరుడికి అభిషేకం చేసుకోవడము, అలాగే ఈ యొక్క నల్లని వస్త్రాలతో శనికి అభిషేకం చేసినప్పుడు నల్ల నువ్వుల ఉండల్ని మనము శనీశ్వరుడికి ఇవ్వడము, నల్లని నేరేడు పండ్లు నైవేద్యం సమర్పించడము, నీలశంఖం పువ్వులు, నలుపు నీలం రంగు పుష్పాలతో శనీశ్వరుణ్ణి పూజించడము, ఇది చాలా మంచి ఇది. కాబట్టి ఈ రాశి వారంతా కూడా ఆంజనేయ స్వామి వారికి కానీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ అనాదిగా వీళ్ళకి ఆ యొక్క పూజ అనేటటువంటిది శని దోషాలు పోవడానికి వస్తుంది. కాబట్టి ఎవరైతే ఈ యొక్క శని
దోషాన్ని అనుభవిస్తున్నారో చాలామంది వీళ్ళు ఆ మాలలు ఈ మాలలు ఆ కుంకాలు ఈ నవధాన్యాలతో పూజలు లేకపోతే ఈ యొక్క నవమూలిక తైలాలు ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ వస్తున్నారు. అవన్నీ కూడా అశాస్త్రీయమైనటువంటివి. ఒక్కటే ఏంటంటే డైరెక్ట్ అటాక్ శనీశ్వరుడికి మనము ఆ రోజు పూజ చేసుకోవాలి. శనివారం నాడు పూజ చేసుకోవాలి. జూలై నెలలో వచ్చేటటువంటి శని త్రయోదశులు ఏమైనా ఉంటే పూజ చేసుకోవాలి. లేదా ఆయనకు వరమిచ్చినటువంటి వెంకటేశ్వర స్వామికి కానీ ఆంజనేయ స్వామికి కానీ పూజ చేసుకోవాలి. శనీశ్వరుడికి వరం ఇచ్చాడు. అందువల్ల అలాగే తులసి చెట్టుకి నీళ్లు పోసుకోవడము, రావి చెట్టుకి నీళ్లు పోసుకుంటూ ఒక్క చెట్టు వీళ్ళని పెంచాలి. వీళ్ళ ఇంట్లో పెంచాలి, బయట అయినా సరే ఖాళీ ప్లేస్లో వేసి. ఈ యొక్క ఏలినాటి శని జరుగుతున్నప్పుడు ఎక్కువగా కట్టింగ్లు వేయించుకోరు. చాలామంది గడ్డాలు పెంచుకుంటారు, మాసిన వస్త్రాలు ధరిస్తారు, చిరిగిన వస్త్రాలు ధరిస్తారు. అలాంటివన్నీ కూడా వీళ్ళు వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాక్రచం ఛాయా మార్తాండ సంభూతం, ఛాయా మార్తాండులకు పుట్టినటువంటి వాడు. తం నమామి శనేశ్వరం, ఈ యొక్క మంత్రాన్ని మనం శనీశ్వరుడికి జపం చేయాలి. అలాగే రావి చెట్టు నీడలో కూర్చొని వీళ్ళు శనీశ్వరుడి యొక్క ధ్యానం చేయాలి. రావి చెట్టు మొదల్లో వీళ్ళు అభిషేకం చేయడం కానీ శివలింగాన్ని అక్కడ పెట్టుకొని శివుడికి ఓం నమః శివాయ అంటూ చేస్తారు, ప్రదక్షిణాలు చేస్తారు. ఏ సమయంలో చేయాలంటే ఉదయం 8 గంటలకి చేయాలి. రావి చెట్టుకి అందరూ ఒక చోటకే వెళ్తే కుదరదు కాబట్టి వీళ్ళింట్లోనే రావి చెట్టుని వేసుకొని ఉదయం 8 గంటల నుంచి వీళ్ళు కనుక ఈ యొక్క జపాన్ని కనుక ప్రదక్షిణాలు కనుక చేసినట్లయితే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి నాయన. అలాగే నల్లని బొట్టు పెట్టుకోవాలి. నల్లని బొట్టు పెట్టుకుంటే మంత్రగాళ్ళు అనుకుంటారని భయపడతారు. మంత్రగాళ్ళు లేరు, అసలు తంత్రగాళ్ళు లేరు. కాబట్టి శనీశ్వరుడే పెద్ద మంత్రగాడు. అందువలన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ రోజు నల్ల నూనెతో ఆహార పదార్థాలు తీసుకోకుండా ఆ రోజు చక్కగా వీళ్ళు నూనె లేని ఆహారాన్ని తినడం ద్వారా, మనము ఒంటిపూట భోజనం చేయడం ద్వారా సీరియస్గా శనీశ్వరుడి మీద ప్రేమ భక్తి ఉండాలి. ఏదో యాంత్రికంగా మెకానికల్గా చేయడం కాదు. అయితే ఈ రెమెడీస్లో నాయన మనము కుంభ, మీన, మేషరాశి వారికి మాత్రమే ఎల్నెట్స్ అని జరుగుతుంది. మరి మిగతా రాశుల వాళ్ళు ఏం చేయాలండి అనేటటువంటి సందేహం మనకు వస్తుంది. కాబట్టి అన్నిటికీ కూడా 12 రాశుల వారు ఈ ఎల్నెట్స్ అని ఈ యొక్క శనీశ్వరుని పూజ చేసుకోవాలి. అది చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఇక దుర్గాదేవికి మనము ఓం దుర్గాయై నమః అంటూ ఈ రాశివారు కుంకుమార్చన చేసుకోవాలి. అలాగే మర్రి చెట్టు ఆకుని, మర్రి చెట్టు ఓడల్ని తీసుకొచ్చి పూజా మందిరంలో పెట్టుకొని ఓం హరిహర హిరణ్యగర్భాయ స్వరూపాయ శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామినే నమః అనేటటువంటి మంత్రంతో స్వామివారికి గోధుమ నూక ప్రసాదాన్ని పెట్టి స్వామివారికి హారతి ఇవ్వాలి. ఆ రకంగా కనుక చేసుకుంటే ఈ రాశి వారంతా కూడా బ్రహ్మాండంగా ఉంటారు నాయన. తులారాశి వారికి జూలై నెలలో ఎలా ఉండబోతుందని చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.